హలో నానా. హలో రాజేంద్ర, బాగున్నావురా? నేను బాగున్నా నాన్న. ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదురా. అమ్మ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉందిరా. నిజం చెప్పాలంటే బ్రతకడమే చాలా కష్టంగా ఉందిరా. ఇప్పుడున్న పరిస్థితిలో నీ మీదనే ఇల్లు ఆధారపడి ఉంది. ఇంటర్వ్యూ ఏమైంది, వెళ్తున్నావా? వెళ్తున్నా నాన్న. నన్ను ఈసారి అయిపోతుందానా? ఇబ్బంది ఏం లేదు నాన్న, అయిపోతున్నాను ఈసారి. ఓకే నాన్న, సరే ఉంటాను. హాయ్ బ్రో, ఐఎమ్ గణేష్. హాయ్, ఐఎమ్ రాజేంద్ర బ్రో. సో ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు బ్రో జాబ్కి? బ్రో నేను చాలా సంవత్సరాలు ట్రై చేస్తున్నాను బ్రో, కానీ ఎక్కడ రావట్లేదు. బ్రో నేను చాలా ట్రై చేస్తున్నాను బ్రో, జాబ్ అసలు రావట్లేదు. జాబ్ మాత్రం నాకు చాలా మ్యాండేటరీ. టెన్షన్ తీసుకుంటాను బ్రో, పర్వాలేదు. టెన్షన్లో చూస్తే ఏమవుతుందంటే గణేష్. Yes sir, coming sir. Sir, may I come in sir? Come. Thank you sir. Good morning sir. Please sit. Thank you sir. We are looking only for the trained person and we didn't provide any training for the freshers. Question Rasindra, why should I hide it? నానా. అరే తమ్ముడు, నేను రా అన్నయ్యని. అన్నయ్య, ఎలా ఉన్నావు? ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా?
అరే ఇక మీదట నీకు డబ్బులు పంపించడం కుదరదురా. ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు. ఏదో ఒక జాబ్ చేసి ఇంట్లో డబ్బులు పంపించాలిరా. సరే అన్నయ్య, పంపిస్తాను. అమ్మ నాన్న బాగా చూసుకో అన్నయ్య. జాబ్ వచ్చిందారా? సరే అన్నయ్య, నీకు మళ్ళీ కాల్ చేస్తాను. నువ్వే ఎంతో కొంత డబ్బులు పంపించాలిరా. నీ మీదనే ఇల్లు ఆధారపడి ఉంది. Question Rasindra. Why should I hire you? జాబ్ వచ్చిందారా? అమ్మా, నాన్న, మీరు నాకు జన్మనిచ్చినందుకు నేను మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. మీకోసం ఏం చేసినా అది చాలా తక్కువే. అమ్మా, నాన్న, మీరు నన్ను ఎంత కష్టపడి చదివించారో నాకు తెలుసు. అంతకు 10 రెట్లు నేను మిమ్మల్ని చాలా సంతోషంగా చూసుకుందాం అనుకున్నాను. కానీ నాకు ఆ అదృష్టం లేదు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నాలాంటి ఆ సముద్రుణ్ణి కనవద్దమ్మా. ఈ జన్మకు నేను మీకు ఏమీ ఇవ్వలేక ఈ భూమిని వదిలి వెళ్ళిపోతున్నానమ్మా. నన్ను క్షమించండి అమ్మా. అన్నయ్య, జాగ్రత్త. నువ్వు అమ్మ నన్ను బాగా చూసుకో. అమ్మా, నువ్వు ఇచ్చిన ఈ శరీరానికి చిన్న గాయం కూడా కానివ్వకుండా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మనకి జాబు రాలేదనో, తల్లిదండ్రులు ఏదో అన్నారనో, మనకి కష్టం వచ్చిందనో ప్రతి చిన్న సమస్యకి ఒక్కటే పరిష్కారం కాదు. మనం ఏదైనా సాధించాలంటే బ్రతికి చూపించాలి కానీ తిరిగి వాడిలా చచ్చి కాదు. ఇక మీదట రాజేంద్రలా కాకుండా ధైర్యవంతులుగా బ్రతికి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ శేఖర్ బస్వా.